హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడింది. 15 ఏళ్ల దీదీ ఏకఛత్రాధిపత్యానికి తెరపడింది. ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్న వ్యక్తి ఈ రోజు అదే దీదీకి వ్యతిరేకంగా మారి పశ్చిమ బెంగాల్ పీఠాన్ని అధిరోహించారు. ఆయనే జాయింట్ కిల్లర్ సువేందు అధికారి. 294 సీట్లున్న బెంగాల్ అసెంబ్లీలో ఏకంగా 207 సీట్లతో బీజేపీని అధికారంలోకి తెచ్చి బెంగాల్ తొలి కాషాయ ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. అసలు ఎవరి సువేందు అధికారి? మమతా బెనర్జీని వరుసగా 2 సార్లు ఓడించిన వ్యూహం ఏంటి? అన్నిటికీ మించి 55 ఏళ్లు వచ్చినా ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆయన వ్యక్తిగత జీవితం వెనుకున్న సీక్రెట్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు. దేశవ్యాప్తంగా అందరి చూపు ఈ రాష్ట్రంపైనే. మమతా బెనర్జీని ఓడించడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఫలితాలు చూసి యావత్ దేశం నివ్వెరపోయింది. దీదీ కంచుకోట బద్దలైంది. భవానీపూర్ నియోజకవర్గంలో ఏకంగా 15,105 ఓట్ల భారీ మెజార్టీతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించారు సువేందు అధికారి. గత 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో ఓడించి ఆమెకు కోలుకోలేని దెబ్బతీస్తే ఇప్పుడు భవానీపూర్లో ఏకంగా ఆమె రాజకీయ జీవితానికే ఎండుకాడు వేశారు. ఈ 2 విజయాలతో సువేందు అధికారి కేవలం ఒక ఎమ్మెల్యే కాదు, బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని బాహుబలిగా అవతరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగాల్ చరిత్రలోనే మొట్టమొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ అరాచక పాలనకు ఆయన చరమగీతం పాడారు. ఇంత పవర్ఫుల్ లీడర్ కదా, ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అని ఆరాధిస్తే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడ్డాయి. సువేందు అధికారి వయసు 55 ఏళ్లు, కానీ ఆయన ఇప్పటికీ బ్రహ్మచారి. ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా? ఇక్కడే ఆయన ఆలోచన విధానం మనకు అర్థమవుతోంది. తన తండ్రి శిశిర్ అధికారి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు సువేందు. తాను కూడా పెళ్లి చేసుకుని ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటే రేపు పొద్దున్న వాళ్ళ కోసం సంపాదించాలని ఆశ పుడుతుందని, రాజకీయ పలుకుబడిని తన వాళ్ళ కోసం వాడుకునే స్వార్థం వస్తుందని ఆయన నమ్మారు. అందుకే తన జీవితం మొత్తం ప్రజా సేవకి అంకితమని బలంగా నిర్ణయించుకున్నారు. బెంగాల్ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించాలంటే కుటుంబ బాధ్యతలు ఉండకూడదని భావించి వివాహానికి దూరంగా ఉండిపోయారు. ఇది ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన సతీష్ సమంత, సుశీల్ దార వంటి వారి ఆదర్శాలను ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగారు. వారి స్ఫూర్తితోనే దేశం కోసం, రాష్ట్రం కోసం బ్రహ్మచారి మార్గాన్ని ఎంచుకున్నారు. కేవలం పదవుల కోసం మారాటపడే ఈ రోజుల్లో రాష్ట్రం కోసం పెళ్లి కూడా చేసుకునే ఒక నాయకుడు ముఖ్యమంత్రి కావడం నిజంగా బెంగాల్ ప్రజల అదృష్టమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఇంతటి నిస్వార్థ నాయకుడు అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? దీదీకి అంతలా ఎలా కనెక్ట్ అయ్యారు? ఈ కథ 1970లో మొదలైంది. డిసెంబర్ 15, 1970లో తూర్పు మెదినీపూర్ జిల్లా కర్కులీలో పుట్టారు సువేందు. ఎంఏ వరకు చదువుకున్నారు. తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యే కాగా ఎంపీగా యూపీలో హయాంలో కేంద్ర మంత్రిగా కూడా చేశారు. ఆ వారసత్వంతో 1995లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచారు సువేందు. కానీ ఆయన జాతకం 1998లో మారింది. తండ్రితో కలిసి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. 2006లో తొలిసారి కొంటాయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది మున్సిపాలిటీ చైర్పర్సన్ గా కూడా చేశారు. కానీ సువేందు అధికారి రేంజ్ ఏంటో ప్రపంచానికి తెలిసింది 2007 నందిగ్రామ్ ఉద్యమంతోనే. అప్పట్లో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ ప్రభుత్వం నందిగ్రామ్లో సేజ్ ఏర్పాటు కోసం ఏకంగా 10,000 ఎకరాల రైతుల భూములను లాక్కోవాలని చూసింది. అప్పుడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా టీఎంసీ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆ పోరాటంలో వెనక్కి తగ్గకుండా తుపాకులకు ఎదురొడ్డి నిలబడి ముందుండి నడిపించిన సిపాయి సువేందు అధికారి. ఆ నందిగ్రామ్ ఉద్యమం సక్సెస్ అవడంతోనే బెంగాల్లో కమ్యూనిస్టుల పునాదులు కదిలిపోయాయి. మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి అదే ప్రధాన కారణం. ఆ ఆందోళనలో సువేందు తెగువ చూసిన దీదీ ఆయనను జంగల్ మహల్ ప్రాంతానికి టీఎంసీ ఇన్ఛార్జ్ గా నియమించారు. అప్పటి నుంచి సువేందు అంటే మమతకు ఎనలేని నమ్మకం. 2009లో ఎంపీగా, 2016లో ఎమ్మెల్యేగా గెలిచి మమత క్యాబినెట్ లో కీలక మంత్రి అయ్యారు. టీఎంసీలో దీదీ తర్వాత నెంబర్ 2 ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు సువేందు అధికారి. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2017లో టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్ పార్టీని వీడడంతో సువేందు ప్రాధాన్యం మరింత పెరిగింది. పార్టీ మొత్తం ఆయన కనుసన్నల్లో నడిచేది. కానీ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఎప్పుడైతే పార్టీలోకి ఎంట్రీ ఇచ్చాడో సీన్ మారిపోయింది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన సువేందును పక్కన పెట్టి తన వారసుడిగా అభిషేక్ కు మమత ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అభిషేక్ క్రేజ్ పెరిగిపోతుండడం, తన ప్రాబల్యం తగ్గిపోతుండడం సువేందు జీర్ణించుకోలేకపోయారు. సరిగ్గా అదే సమయంలో బెంగాల్ను కుదిపేసిన శారదా కుంభకోణం కేసులో సువేందు
అధికారి పేరు కూడా బయటకొచ్చింది. ఆయనపై ఆరోపణలు, కేసులు నమోదు కావడంతో టీఎంసీ ఆయనకు అండగా నిలబడలేదు సరికదా దూరం పెట్టింది. ఆత్మాభిమానం దెబ్బతిన్న సువేందు తను రక్తం దారపోసి పెంచిన పార్టీలో ఇక ఇమడలేనని డిసైడ్ అయ్యారు. తనను కాదన్న వాళ్లకు, తనను అవమానించిన వాళ్లకు తన సత్తా ఏంటో చూపించాలనుకున్నారు. 2020లో అంటే గత ఎన్నికల ముందు టీఎంసీకి గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరారు. బీజేపీలో చేరడమే కాదు, తాను ప్రాతినిధ్యం వహించే నందిగ్రామ్ నుంచే మమతా బెనర్జీపై పోటీకి దిగి ఒక ఆత్మాభిమానం ఉన్న నాయకుడి సత్తా ఏంటో 2021లో యావత్ దేశానికి చూపించారు. ఆ ఎన్నికల్లో దీదీని ఓడించి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆనాడు నందిగ్రామ్లో రగిలిన ఆ కసి ఇవాళ భవానీపూర్ దాకొచ్చింది. ఒకప్పుడు ఎవరినైతే తన నాయకురాలు అనుకున్నారో అదే నాయకురాల్ని ముఖాముఖి 2 సార్లు ఓడించి ఆమె పార్టీని 207 సీట్లతో పాతాళానికి తొక్కేసి జైంట్ కిల్లర్ గా అవతరించారు. పెళ్లి, పెళ్ళాం, పిల్లలు ఏ అడ్డంకులు లేకుండా కేవలం ప్రజలే తన కుటుంబం అనుకున్న ఈ బ్రహ్మచారి త్యాగానికి, పోరాటానికి వాళ్ళ దక్కిన బహుమతే ఈ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పీఠం. అయితే ఆయన పాలనతో పాటు ఇప్పుడు అందరి దృష్టి ఆయన ఆస్తులపై పడింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో ఆయన నికర ఆస్తుల విలువెంత, ఆయనకు ఎక్కడెక్కడ భూములున్నాయి, బ్యాంకు బ్యాలెన్స్ ఎంత, ఈ వివరాలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సువేందు అధికారి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన నికర ఆస్తి విలువ మనకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఉండాల్సిన ఆస్తుల కంటే ఇది చాలా తక్కువ అని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం నికర ఆస్తి విలువ 85.87 లక్షల రూపాయలు. కోట్లకు కోట్లు ఆస్తులుంటాయని భావించే వారికి ఇది ఒక పెద్ద ట్విస్ట్. ఆయన మొత్తం స్థిర, చరాస్తులు కలిపిన ₹1 కోటి మార్కును కూడా దాటలేదు. ఇప్పుడు ఆయన వద్దున్న నగదు, బ్యాంకు పొదుపు వివరాలను చూద్దాం. సువేందు అధికారి తన సంపాదనలో ఎక్కువ భాగం ప్రభుత్వ పొదుపు పథకాల్లోని మదుపు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం చరాస్తుల విలువ 20.72 లక్షల రూపాయలు. వీటిలో ఏమున్నాయి అంటే చేతిలో ఉన్న నగదు, వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లు, ప్రభుత్వ పెట్టుబడులు, ఆయనకు నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, కిసాన్ వికాస్ పత్ర వంటి సురక్షితమైన పథకాలపై నమ్మకం ఎక్కువ. సామాన్యుడిలాగే ఆయన కూడా తన భవిష్యత్తు కోసం ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలను ఎంచుకున్నారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే సువేందు అధికారికి తన పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులే ప్రధానమైనవి. స్థిరాస్తుల విలువ 65.15 లక్షల రూపాయలు. పూర్వ మెదినీపూర్లోని కర్కులి ప్రాంతంలో ఆయనకు నివాస భవనం, పూర్వీకుల భూమి ఉంది. ముఖ్యంగా ఆయన నివసించే నివాస ప్రాంతం ఆయన రాజకీయ ఎదుగుదలకు పునాది అని చెప్పొచ్చు. వార్షిక ఆదాయం 2024 నుంచి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ప్రకారం ఆయన వార్షిక ఆదాయం 17.38 లక్షలుగా ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే సువేందు అధికారికి ఎలాంటి వ్యక్తిగత అప్పులు లేవు. క్లీన్ చిట్ తో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. బెంగాల్ కొత్త ముఖ్యమంత్రి ఆస్తుల లెక్కలు 85 లక్షల ఆస్తి, అప్పులేని ప్రొఫైల్. సువేందు అధికారి రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూనే ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉన్నారని ఈ లెక్కలు చెప్తున్నాయి. ఇక కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. విక్టోరియా మెమోరియల్, షహీద్ మినార్ మధ్య విస్తరించి ఉన్న ఈ మైదానానికి 100 ఘన చరిత్ర ఉంది. అయితే ఈ మైదానాన్ని బ్రిటిష్ సైన్యం పరేడ్ కోసమే కాకుండా తమ సైనిక వ్యూహాల కోసం ఉపయోగించేది. ఇది పశ్చిమ బెంగాల్ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద స్వరంగా మారింది. దాదాపు 5 నుండి 6 లక్షల మంది ప్రజలు ఇక్కడ ఏకకాలంలో సభలు నిర్వహించవచ్చు. కేవలం బెంగాల్ నేతలే కాదు, సోవియట్ లీడర్ క్రుచ్చేవ్, భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, బంగ్లాదేశ్ పితామహుడు షేక్ ముజిబుర్ రెహమాన్ వంటి ప్రపంచ స్థాయి దిగ్గజాలు ఇక్కడే భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. అప్పట్లో యువ కాంగ్రెస్ నేతగా, కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ కాంగ్రెస్ సొంత విధానాలకు వ్యతిరేకంగా ఇదే బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో చారిత్రాత్మక ర్యాలీ నిర్వహించి బహిరంగంగా రాజీనామా ప్రకటించారు. ఇది బెంగాల్ రాజకీయాల్లో మమత తిరుగులేని శక్తిగా ఎదగడానికి నాంది పలికింది. కాంగ్రెస్ ను విడి తృణమూల్ స్థాపించిన తర్వాత ఇదే మైదానం ఆమెకు వేదికైంది. చివరకు 2011లో బెంగాల్లో 34 సుదీర్ఘ వామపక్షాల పాలనకు చరమగీతం పాడి అధికారం దక్కించుకున్నాక తన విజయ కేతనాన్ని మమతా బెనర్జీ ఇక్కడే ఘనంగా ప్రదర్శించారు. నాడు మమతకు వేదికైన అదే చారిత్రక మైదానంలో ఇప్పుడు కమలం వికసించింది. మరి సువేందు అధికారి బెంగాల్ కు సీఎం కావడంపై మీ అభిప్రాయం ఏంటి? మమతా బెనర్జీ పతనానికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? కింద కామెంట్ చేయండి.